నా మీద తుపాకీ పెట్టి మా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిండు. కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా కౌశిక్ రెడ్డి తప్పు అడిగింది ఏం లేదు. నువ్వు ఏ పార్టీ నుంచి పోటీ చేసినావు, ఏ పార్టీ పక్షాన మాట్లాడుతున్నావు, కేసీఆర్ గారిని ఎందుకు విమర్శిస్తున్నావు, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఎందుకు విమర్శిస్తున్నావు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ అయితే వాళ్ళని ఎందుకు విమర్శిస్తున్నావు అనేది నేను అడిగింది అది ఒక్కటే కదా. నేను తప్పితే నేను వేరేదేం మాట్లాడలే కదా. సరే, కడియం శ్రీహరి గారిది అయిపోయింది. ఇలా కేవలం కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కారణమైంది, ఇలా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి ఇలా మా నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా టార్గెట్ చేస్తున్నావా? మహిళలకి 2500 రూపాయలు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నాను టార్గెట్ చేస్తున్నావా? రైతులకి రైతు బంధు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నాను టార్గెట్ చేస్తున్నావా? తాతలకి అవ్వలకి 4000 రూపాయలు ఎందుకు ఇస్తలేవని గట్టిగా అడుగుతున్నాను టార్గెట్ చేస్తున్నావా? వికలాంగులకి 6000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇస్తలేవని అడుగుతున్నందుకు టార్గెట్ చేస్తున్నావా? కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఎందుకు బంద్ చేసినావు అని అడుగుతుంటే టార్గెట్ చేస్తున్నావా? కంటి వెలుగు ఎందుకు చేస్తలేవు, ఎందుకు బంద్ చేసినావు అంత మంచి స్కీమ్ అని అడిగితే టార్గెట్ చేస్తున్నావా? ఇలా చదువుకుంటున్న విద్యార్థులకి స్కూటీలు ఇస్తా అన్నావు, ఎందుకు ఇస్తలేవు అని అడిగితే టార్గెట్ చేస్తున్నావా? ఇలా 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నావు రైతులకి, ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నాను టార్గెట్ చేస్తున్నావా? ఇలా ప్రజల పక్షాన గట్టిగా నిలబడి ప్రజల కోసం పోరాడుతున్నా కాబట్టి నా గొంతు నొక్కే ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్నాడు. కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏమి పెట్టినా ఇలా ప్రజల పక్షాన నిలబడమే పక్క, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడం అనేది 100కి 100% పక్క అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా నా మీద ఎథిక్స్ కమిటీ అనేది ఒకటి వేసినావు, ఓకే సంతోషం. ఎథిక్స్ కమిటీ మీద వేస్తే ఒకరంటారు సభల ఈయన నక్సలైట్ అయిపోయిండు అని ఓరంటారు, కత్తులతో కోలాట మాతాన్ని గడికి నీ శవం ఏలాడతామని ఒకరంటారు, ఒకరేమో ఇక రకరకాలు, ఒకరేమో వెపెన్ అంటాడు, ఒకటి ఇట్ట పెట్టి షూట్ చేసిన అంటాడు, ఒకటి అట్ట పెట్టి షూట్ చేసిన అంటాడు. మరి అవన్నీ ఎథిక్స్ కమిటీకి రావా? ఇదా నేర్పేది? ఇవాళ ఎథిక్స్ కమిటీకి మీరు ఫామ్ చేశారు కదా, ఒక్కసారి మీకు వీడియో చూపిస్తా. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడువే అంటాడు, మరి అది ఎథిక్స్ కమిటీకి రాదా? బడువే అంటే ఏంటిది? ఎంత పెద్ద మాట! అసెంబ్లీ సాక్షిగా బడువే అంటే ఎంత పెద్ద మాట! అసలు మనము అసెంబ్లీలో మాట్లాడు దూరం ముచ్చడం, మనం పర్సనల్గా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా వాడని భాష వాడిండి అసెంబ్లీ సాక్షిగా, మరి అది ఎథిక్స్ కమిటీకి రాదా? దానం నాగేందర్ గారు నేను చెప్పడానికి కూడా సిగ్గుపడతా మాటలు మైక్లో, అట్లాంటి మాటలు అసెంబ్లీ సాక్షిగా తిట్టిండు, మరి అది ఎథిక్స్ కమిటీకి రాదా? ఇలా స్వయంగా రేవంత్ రెడ్డి గారే అందరితో మాట్లాడిస్తుండు, స్పీకర్ గారితో మైక్ ఇచ్చని స్వయంగా రికార్డ్ అయింది. బీర్ల ఐలయ్య గారు పోయి ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు మైక్ రాజేందర్ రెడ్డి గారికి ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి అని కింది నుంచి విప్లను పంపించి స్పీకర్ గారిని డైరెక్ట్ చేస్తుంది ఇదే రేవంత్ రెడ్డి గారు కాదా? మరి ఇవన్నిటికీ ఎథిక్స్ కమిటీ రాదా? ఒక్కసారి మీ అందరూ కూడా ప్లే చేయాలమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడింది అసెంబ్లీలో ఒక్కసారి చూడండి ఈ మాట, మరి ఇది ఎథిక్స్ కమిటీకి రాదా? आपको क्या होने वाले कैसे होने वाले पता नहीं है, जो बड़वे को यहाँ भेज दो, बड़वे को कौन संभालना? ऐसे बड़वे को क्यों इधर लेगा के छोड़ दिए? समझाओ उन लोगों को, सिखाओ कुछ उन लोगों को. ఇప్పుడు ప్లే అమ్మా దానం ఎస్ఎన్డిపి చూసుకోవాలి మా బయట కూడా తిరగని కొడకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? మీ అమ్మ తోలు తీస్తా కొడక ఒక్కొక్కటి తోలు తీస్తా ఒక్కొక్కటి చెప్తున్నా, తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. మరి ఇవి ఎథిక్స్ కమిటీకి రావా? ఇంకోటి చూడొచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విప్ గారిని ఐలయ్య గారిని పంపించి స్పీకర్ గారికి ఇట్లా చెప్తున్నాయి. రాజేందర్ రెడ్డి గారు ఎంత క్లియర్గా మీకు కనబడతా ఉంది. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారు డైరెక్షన్లు చేస్తూ
కింది నుంచి పైనికి పంపిస్తూ ఇలా ఇవన్నీ ఎథిక్స్ కమిటీకి రావా? ఒక కౌశిక్ రెడ్డిది ఒకటే ఎథిక్స్ కమిటీకి వస్తుందా? అసలు నేను చేసింది ఏంటిది? నువ్వు ఏం చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేది మాత్రం ఎటు పరిస్థితులు లేదు. ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నా అని నన్ను ఇబ్బంది పెట్టాలని నువ్వు అనుకుంటున్నావు. బరాబర్ నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలబెడతా, ప్రజల పక్షాన ఖచ్చితంగా నేను అడుగుతా. ఇంకోటి ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు, ఇలా రాజ్ ఠాకూర్ గారిని, రామగుండం ఎమ్మెల్యే గారిని లేపి మా దగ్గర కూడా కండలు తిరిగేటోళ్ళు బాగున్నారు, ఇలా కింద పడేసి ఒక్కటే దగ్గర కొడతాడు. కుస్తీలాట అది అసెంబ్లీయా లేకుంటే కుస్తీలాటనా? గౌరవ రేవంత్ రెడ్డి గారు, మీకు తెలియదు కావచ్చు, నీకు అన్నీ తెలుసు, తెలియనట్టు యాక్టింగ్ చేస్తాం అంతే. నేను స్పోర్ట్స్ పర్సన్, నేను జాతీయ జెండా మోసిన వ్యక్తిని. నా పర్సనాలిటీ మీద నువ్వు ఏడిస్తే నేనేం చేయాలి? దేవుడిచ్చిన పర్సనాలిటీ మీద నీకు దేవుడు ఇవ్వకపోతే నేనేం చేయాలి? నువ్వు నా పర్సనాలిటీ మీద ఏడిస్తే నేనేం చేయాలి అని నేను అడుగుతా ఉన్నా. ఇలా స్పోర్ట్స్ పర్సన్గా ఇలా ఈ ఫిట్గా ఉండడానికి ఉట్టిగా ఆషామాషిగా లేమి. ఇట్లా 20 ఏండ్లు కష్టపడి నేను భారతదేశంలోనే ఇండియా క్రికెట్ ఆడుతున్నప్పుడు, ఇండియన్ టీంలో ఉన్నప్పుడు, రంజీ ట్రోఫీ ఆడుతున్నప్పుడు నేను భారతదేశంలోనే అండర్-19 ఇండియన్ టీంలో ఫిట్టెస్ట్ ఇన్ ద కంట్రీ ఉంటే, నేను ఫిట్టెస్ట్ ఇన్ ద కంట్రీ అంటే క్రికెట్ ఆడుతున్నప్పుడు ఫిట్నెస్ టెస్ట్లు ఉంటాయి, ఫిట్టెస్ట్ ఇన్ ద కంట్రీ ఉంటుంది. నా ఫిట్నెస్ మీద, నా రూపం మీద కూడా నువ్వు ఏడిస్తే నేను ఏం చేయాలి? దానికి బాడీ షేమింగ్ ఉంటుంది. హరీష్ రావు గారి మీద బాడీ షేమింగ్ చేస్తారు, లేకుంటే హిమాంశు గారి మీద బాడీ షేమింగ్ చేస్తారు, లేకుంటే కేటీఆర్ గారి మీద బాడీ షేమింగ్ చేస్తుంటారు, నా మీద బాడీ షేమింగ్ చేస్తుంటారు. ఇదేమి దీనికోసం నేను ముఖ్యమంత్రి చేసిరా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా స్వయంగా ఇంకొక ముచ్చట కూడా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వండుకుంటూ ఆడ నుంచి నన్ను చూసుకుంటూ, విజువల్స్ అన్నీ కూడా అక్కడ తీయగలిగితే తీయండి, ఇట్లా మీసాలు తిప్పుకుంటూ నీ కాలు చేతులు ఇరగొడతా అని చెప్పుకుంటూ, కడియం శ్రీహరి గారు కూడా అనరాని బూతులు మాట్లాడుకుంటూ ఇలా కాలు చేతులు ఇరగొడతామని చెప్తుంది. మరి వాళ్ళ ఎథిక్స్ కమిటీకి రారా? ఖచ్చితంగా రేపు ఎథిక్స్ కమిటీ ఫామ్ అయిన తర్వాత ఇవన్నీ ఎవిడెన్స్ తర్రి మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరి మీద ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, ఏఎంఎల్ఏ ఎంతమంది మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం తీసి రెడీగా పెట్టుకున్నాం. మేము కూడా కంప్లైంట్ ఇస్తాం. రెండోది, అసలు మా పార్టీ నుంచి ఎవరన్నా ఒక్కరన్నా ఇట్లాంటి భాష మాట్లాడినరా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. అసలు నేను ఛాలెంజ్ కడుతున్నా, ఈ అసెంబ్లీ ఫామ్ అయినాక, కొత్తగా అసెంబ్లీ ఫామ్ అయిన తర్వాత దళితుల గురించి, దళిత బంధు గురించి నేను మాట్లాడినంత ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా నాకంటే ఎక్కువ దళిత బంధు గురించి ఈ అసెంబ్లీ సెషన్లలో ఫామ్ అయిన ఫస్ట్ సెషన్ నుంచి మొన్నటి సెషన్ వరకు నాకంటే ఎక్కువ దళితుల గురించి అసెంబ్లీలో ఎవరైనా మాట్లాడుంటే నా ముక్కు భూమికి రాకుతాను. ప్రతి అసెంబ్లీ సెషన్లో దళితుల గురించి, దళిత బంధు గురించి, మా దళితులకి దళిత బంధు ఎందుకు ఇస్తలేవు, మా హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ ఇచ్చింది కేసీఆర్ గారు దళిత బంధు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా అకౌంట్లో ఉన్నా మీరు ఆపుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. అభయహస్తం కింద అంబేద్కర్ హస్తం అని పెట్టి మీరు 12 లక్షలు ఇస్తామన్నారు, ఆ 12 లక్షలు ఎందుకు ఇస్తలేదు దళితులకని ప్రశ్నించిన వ్యక్తే కౌశిక్ రెడ్డి కదా అసెంబ్లీ సాక్షిగా. నిన్నగాక మొన్న ఈ సెషన్లో కూడా ఈ దళిత బంధు గురించి మాట్లాడింది కౌశిక్ రెడ్డి కదా అసెంబ్లీ సాక్షిగా. ఇదే దళితుల కోసము హుజురాబాద్లో మీరు దళిత బంధు ఇవ్వకపోతే ధర్నా చేస్తుంది కౌశిక్ రెడ్డే కదా. నా మీద కేసులు పెట్టిరు, నాతో పాటు దళితుల మీద కేసులు పెట్టింది కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు కదా.